అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. నమస్తే, నేను విజయ్. ఇటీవల కాలంలో పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీని, ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తుంది. పోలీసులు రీసెంట్గా అరెస్ట్ చేసినటువంటి ఒక పెద్ద గ్యాంగ్, దాదాపు 100 కోట్ల రూపాయలు గ్యాంగ్ వెనుకుంది. ఈ రాకెట్ని కూడా హైదరాబాద్ నగర పోలీసులు ఛేదించారు. ఇందులో అశ్విని కుమార్ M21 ఈ పేరు చాలా హైలైట్ అవుతుంది. ఎందుకంటే అతను బీహార్ వ్యక్తి. అతను ఉంటున్నటువంటి ఆ ఇంటి చుట్టూ దాదాపుగా ఒక 20-30 కెమెరాలు ఉన్నాయి. అంటే ఇంత పెద్ద మాఫియా నెట్వర్క్ పైరసీ వెనకుందా? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ విజయ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంది ఇతని పేరు రీసెంట్గా చూస్తే మనం న్యూస్ ఛానల్స్లో, పేపర్స్లో బాగా హైలైట్ అవుతుంది. అంటే ఒక పెద్ద మాఫియా నడుస్తుంది, ఇంటి చుట్టూ 20 కెమెరాలు, 100 కోట్ల బిజినెస్, ఇదంతా నిజమే అంటారా? సో ఈ అశ్విని కుమార్ అనే ఈ యొక్క హ్యాకర్ రీసెంట్గా మన హైదరాబాద్ పోలీసులు మన బీహార్ పోలీసుల హెల్ప్ తీసుకొని మన హైదరాబాద్ సైబర్ క్రైమ్తో సహా మొత్తం వాళ్ళందరూ కలిసి వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా నేషనల్ లెవెల్లో ఇది క్రాక్ డౌన్లో భాగంగా వీళ్ళని అరెస్ట్ చేశారు. సో ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ యొక్క అశ్విని కుమార్ అనే అతను మనకి లేటెస్ట్గా వచ్చే మూవీస్ కానివ్వండి, అవి రిలీజ్ అయిన మూవీస్ని కొన్ని వెబ్సైట్స్లో అప్లోడ్ చేయటం, క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బులు తీసుకోవడం, లేదంటే టెలిగ్రామ్లో ఈ యొక్క మూవీస్ని సర్క్యులేట్ చేయడం, కొన్ని 100 కోట్లు 1000 కోట్ల నష్టానికి కారణం అవడం అనేది జరుగుతూ ఉంది. ఆ యొక్క హ్యాకర్గా వీళ్ళని గుర్తించారు. అంటే ఇప్పుడు ఒక విషయం ప్రధానంగా చెప్పాలి. ఈ అశ్విని కుమార్ అంత పెద్ద నెట్వర్క్ నడుపుతున్నాడు అనేది కూడా మనం చూసాం. అంటే ఇంటి చుట్టూ CCTVలు, అంటే ఎందుకు ఇంత పెద్దగా? సో ఉంటుంది సార్. ఎందుకంటే హ్యాకర్స్ అన్న తర్వాత వాళ్ళు చాలా అనానమస్గా ఉంటారు. దీనిలో మెయిన్గా కెమెరాస్ ఎందుకు మనం పాయింట్అవుట్ చేస్తున్నాం అంటే, సిల్క్ రోడ్ అనే ఒక డార్క్ వెబ్లో ఉన్న ఒక వెబ్సైట్ ఉండేది. దానికి సంబంధించిన ఆ యొక్క డెవలపర్ కూడా ఇట్లానే వేరే ఒక కంట్రీలో దాక్కొని ఉండగా పోలీసులు, ఎందుకంటే దీనిలో మెయిన్గా ఎవిడెన్స్ అన్నట్టు, ఎగ్జాంపుల్ ఒక మర్డర్ని తీసుకుందాం. ఒక మర్డర్ జరిగినప్పుడు పోలీసులు అరెస్ట్ చేయాలంటే వాళ్ళకి కావాల్సినవి ఏముంటాయి? అక్కడ ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, క్లూస్ కావాలి. క్లూస్లో భాగంగా చాలా క్లూస్ ఉంటాయి. ఇట్లా మన కాళ్ళవి అచ్చులు కానివ్వండి, ప్రింట్స్ కానివ్వండి, లేదంటే మన ఒంటి మీద నుంచి పడ్డ హెయిర్ కానివ్వండి, అవన్నీ కలెక్ట్ చేసుకుంటారు. డిజిటల్ క్రైమ్స్లోకి వచ్చేసరికి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ కానివ్వండి, ఆ డేటా కానివ్వండి, అదే చాలా ముఖ్యంగా ఉంటుంది అనమాట. ఆ ల్యాప్టాప్లో పొందుపరిచిన డేటా. ఎందుకంటే ఒక క్లిక్తోనే వాడు, హ్యాకర్ అనేవాడు, ఇప్పుడు అరెస్ట్ జరుగుతుంది అనుకోండి, జస్ట్ ఒక 5 అడుగుల దూరంలో పోలీసులు ఉన్నా సరే ఒక క్లిక్తోనే పూర్తిగా డేటానంతా కొలాప్స్ చేయొచ్చు, పూర్తిగా డెలిటరీ చేసేయచ్చు. దానివల్ల ఏంటంటే వాడిని అరెస్ట్ చేసినా కూడా ఆ ఇన్స్టెంట్లో, తర్వాత వాడు కన్ఫెస్ చేసినా కూడా, అవును నేనే చేశాను కన్ఫెస్ చేసినా కూడా ప్రాపర్ ఎవిడెన్స్ ఉండదు కాబట్టి వాడు విడుదలైపోతాడు. సో ఇక్కడ మనం రీసెంట్గా ఇంతకు ముందు మనం చూసిన కేసుల్లో చూసినట్లయితే, ఎందుకంటే ఈ కేసు గురించి మనం ఎందుకు చెప్తున్నామంటే, తెలంగాణ పోలీసులు చేసిన అచీవ్మెంట్ గురించి చెప్పాలనంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలన్నమాట. సో ఈ డార్క్ వెబ్లో ఉన్న ఈ యొక్క సిల్క్ రోడ్ అనే వెబ్సైట్ ద్వారా డ్రగ్స్ కానివ్వండి, గన్స్ కానివ్వండి, వెపన్స్ కానివ్వండి, నకిలీ పాస్పోర్ట్లు కానివ్వండి, మర్డర్స్ కానివ్వండి, చాలా జరిగినాయి అనమాట ఇంతకుముందు. సో ఈ యొక్క ఫౌండర్ని అరెస్ట్ చేసేటప్పుడు కూడా పోలీసులు ఒక సంవత్సర కాలం పాటు ఆ లొకేషన్ మీద నిఘా పెట్టి, ఎందుకంటే 5 అడుగుల దూరంలో ఉన్నా సరే కూడా గ్యారంటీ ఉండదు అనమాట. సో ఎలా పట్టుకోవాలి, పూర్తిగా డేటా కలెక్షన్ చేసి కంటిన్యూగా అక్కడే రెక్కీలు చేసి రకరకాలుగా మఫ్తీలో తిరిగితే ఒక రోజున ఫైనల్ డే వచ్చిందనమాట. ఎందుకనంటే వాడిని పట్టుకోవడం ముఖ్యం కాదు, ఓపెన్ చేస్తున్న ల్యాప్టాప్ ముఖ్యం. అది కూడా సైన్ ఇన్ అయిన డేటా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే వాడు ల్యాప్టాప్ ముందున్న సమయం కూడా కావాలి. సో ఇంట్లోకి వెళ్ళి చూడలేము, వాడు కరెక్ట్గా ఏ టైంలో ఆ ల్యాప్టాప్ ముందు ఉంటాడనేసి. సో ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకొని వాళ్ళు వెయిట్ చేసి ఒక ఫైన్ డే, ఈ టైం నుంచి ఈ సమయం నుంచి ఈ సమయం వరకు వాడు ల్యాప్టాప్ ఎదురుగా ఉంటాడు, అది కూడా ఏదో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో కూడా డౌట్ రాకుండా వాడిని పట్టుకోవాలన్నమాట. సో ఒక చిన్న యాక్సిడెంట్ ప్లాన్ చేశారు. కారు తీసుకుని వచ్చి వాడు ఉంటున్న బంగ్లా గేట్లను గట్టిగా గుద్దగానే దానిలో నుంచి ఒక లేడీ, వాళ్ళ హస్బెండ్, ఒక మధ్య వయసు ఉన్న హస్బెండ్ దిగటం, దెబ్బలు తగిలినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటే వాడు ఆ యొక్క ప్యానిక్లో ఏంటంటే లాక్ చేయడం అనమాట ల్యాప్టాప్ని. పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు, అయ్యో హెల్ప్ చేద్దామని. రాగానే అమ్మటే పోలీసులు వాడిని అరెస్ట్ చేసే టైంలో, అప్పుడు కూడా వాడు ఆ ల్యాప్టాప్ని అందుకుందాం అనే ప్రయత్నంలో ఉండగా కూడా స్వాట్ టీమ్స్ వెళ్ళి ఆ ల్యాప్టాప్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని అదేవిధంగా డేటా మొత్తం రిట్రైవ్ చేసి తర్వాత వాడిని కన్విక్షన్ అనేది పడేలా చేసాయన్నమాట. ఇంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒక హ్యాకర్ని పట్టుకోవాలంటే. సో తెలంగాణ పోలీసులు అక్కడ వాడేమో చుట్టూ కెమెరాస్ పెట్టుకున్నాడు, చూస్తూ ఉంటాడు.
పాత కేసులో పోలీసులు ఎట్లా పట్టుకున్నారని నాలెడ్జ్ కూడా ఉంటుంది హ్యాకర్స్కి. సో అంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన వాళ్ళు వెళ్ళి పట్టుకొని బీహార్లో ఈ యొక్క ఆపరేషన్ చేసి పట్టుకొని వాడి యొక్క డేటాని తీసుకొని చేశారంటే దట్ ఈజ్ చాలా అప్రిషియేట్ చేయాలి మనం. అట్ ద సేమ్ టైం సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగింది కాబట్టి దట్స్ గ్రేట్ జాబ్ బై తెలంగాణ పోలీస్ అనేది మనం చెప్పవచ్చు. ఓకే, నిజంగా అంత వ్యవస్థ ఉంటుందా? ఉంటుంది సార్. ఇప్పుడు వీళ్ళు మెయిన్గా మనం ప్రధానంగా దీనిలో ఒక సినిమా, నా డౌట్, ఒక కామన్ మ్యాన్గా ఒక సినిమాని పైరసీ చేస్తే ఎంతవరకు వీళ్ళు డబ్బు సంపాదిస్తారు? అది కోర్టులో ఉంటుంది, సినిమా స్థాయిని బట్టి. దీనిలో ఈ కేసులో మనం చూడాల్సింది ఏంటంటే ఇది ఒక పైరేటెడ్ మూవీ వెబ్సైట్కి సంబంధించిందిగా మాత్రం నాకు కనపట్టలేదు. అందుకే దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క వెబ్సైట్ రన్ చేయడానికి కావాల్సిన డబ్బు, దీనికి కావాల్సిన రిసోర్సెస్ అంతా ప్రొవైడ్ చేస్తుంది ఎవరు అని అంటే ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్ వాళ్ళు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీడు రన్ చేయట్లేదు ఇది. ఈ వెబ్సైట్ రన్నింగ్కి ప్రధానంగా కారణభూతం ఏంటంటే వెనక ఉన్నది ఎవరు అని అంటే ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్. చూడండి, వాటిని ఇండియాలో ఇప్పుడు బ్యాన్ చేసినా కూడా వాటి ఉనికి ఎక్కడొక్కడ కనపడుతూనే ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కేసులో ఈ యొక్క వెబ్సైట్లో పెట్టే సినిమాలన్నీ కూడా దీని మీద వచ్చే రెవెన్యూ ఏముంటుంది, అడ్వర్టైజింగ్ మీద ఉంటుంది. ఎవరైనా సినిమా చూస్తారు, చూసినప్పుడు యాడ్ రెవెన్యూ ఉంటుంది. ఆ యాడ్లు ఎవరి అంటే ఇల్లీగల్ వెబ్సైట్కి సంబంధించిన యాడ్స్ ఉంటాయి అన్నమాట. గ్యాంబ్లింగ్ బెట్టింగ్ సంబంధించిన యాడ్లు ఉంటాయి. సో ఈ వెబ్సైట్లు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క సినిమాలని తీసుకొని వచ్చి, కొత్త సినిమాలను తీసుకొని వచ్చి దీనిలో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ లాగా అంటే ప్లే చేసి దాని వెనకమాల వీళ్ళ యాడ్లు రన్ చేసుకుంటూ వాళ్ళు లాభం పొందుతూ ఉన్నారు. సో దాని మీద ఈ యొక్క మాస్టర్ ప్రింట్లు అమ్ముకున్నప్పుడు వచ్చే డబ్బుని ఇలాంటి ఇప్పుడు బీహార్లో గనక ఇలాంటి స్కామర్స్ ఎవరైతే అశ్విని కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకు వదిలిపెడుతున్నారు. 1 కోటి 2 కోట్లు ఏదో ఒకటి సంపాదించుకొని ఇస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఉండి ఆపరేట్ చేస్తూ ఉన్నారన్నమాట ఈ వెబ్సైట్ని. సో ఇండైరెక్ట్గా లాభం పొందుతుంది ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్ అని మనం అబ్జర్వ్ చేయొచ్చు. రెండోది ఏంటంటే వీళ్ళని ఎలా పట్టుకున్నారు, వీడి దగ్గర దొరికిన ఎవిడెన్స్ ఏంటి, వీడు ఎంతవరకు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు, 3700 కోట్లకు సంబంధించి వీడు ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేవన్నీ కూడా తర్వాత మనం ఛార్జ్ షీట్లో చూడొచ్చు. దొరికిన ఎవిడెన్స్లు బట్టి వీడు ఎంత డ్యామేజ్ చేశాడు ఫిల్మ్ ఇండస్ట్రీకి అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో చాలా కేసెస్లో మనం చూసాం అసలు పైరసీ అనేది ఒక మొబైల్తో షూట్ చేసేయడము, లేదంటే సీక్రెట్గా హిడెన్ కెమెరాస్ పెట్టుకోవడం, పాప్కార్న్స్ కూడా వాటికి కూడా కెమెరాలు పెట్టుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం. కానీ అవి ఎంత చేసినా కూడా అంత క్వాలిటీ ఉండదు. కెమెరాలతో మొబైల్తో తీసిన, హిడెన్ కెమెరాస్తో తీసిన. కానీ కొన్ని ప్రింట్స్ చూస్తుంటే హెచ్డి ప్రింట్స్. సో థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత, లేదంటే ఓటీటీలోకి వచ్చినప్పుడు, లేదంటే శాటిలైట్ ఛానల్స్లోనూ మనం వాటిల్లో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో చూస్తే ఎంత క్వాలిటీ ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే క్వాలిటీ నెక్స్ట్ డేకే వచ్చేస్తుంది. ఎలా సాధ్యం ఇది? సో ఇప్పుడు ప్రధానంగా మనం చూసినట్లయితే ఇంకొక న్యూస్ కూడా వస్తుంది ఏంటంటే అశ్విని కుమార్ అనే ఈ యొక్క వ్యక్తి, ఈ బీహార్లో మన సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్న వ్యక్తి, ఈ యొక్క మూవీకి సంబంధించిన ఈ యొక్క డిజిటల్ సర్వర్స్ని హ్యాక్ చేశాడు అనేది వాడి మీద ఒక ప్రధానంగా కంప్లైంట్ అనేది కనపడుతుంది. అంటే ఏకంగా థియేటర్కి ఏదైతే మనం ఇస్తారో వీళ్ళు ఆ ప్రింట్ని ఆన్లైన్లో వచ్చేటువంటి ఆ ప్రింట్ని హ్యాక్ చేశాడు, ఆ సర్వర్ని హ్యాక్ చేసి ఆ యొక్క డేటాని తీసుకుని వీడు అమ్ముతున్నాడు అనేది మాత్రం కనపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.